మచిలీపట్నం సముద్రంలో చిక్కిన 1500 కేజీ భారీ చేప. ఇదెంత స్పెషల్ అంటే చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు అప్పుడప్పుడు భారీ చేపలు లభిస్తుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం జైంట్ చేపలు లభిస్తుంటాయి. వాటి బరువు దగ్గర 500 నుండి 600 కేజీల వరకు ఉంటుంది. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం ఊహకు అందనంత భారీ చేపలు లభిస్తుంటాయి. తాజాగా అలాంటి భారీ చేప మచిలీపట్నంలోని మత్స్యకారులకు లభించింది. దీని బరువు ఏకంగా 1500 కేజీలు, అంటే 1.5 టన్నులు అన్నమాట. ఇంత భారీ చేపను సముద్రంలో నుంచి బయటకు తీసుకురావడానికి చాలా మంది కష్టపడాల్సి వచ్చిందట. సముద్రం ఒడ్డుకు చేర్చేందుకు భారీ క్రేన్ ఉపయోగించాల్సి రావటం గమనార్హం. కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకదండి వద్ద ఈ భారీ చేప దొరికింది. టేకు చేపగా పిలిచే ఈ చేప సాధారణంగా 500 నుండి 600 కేజీల మధ్య ఉన్నవి అప్పుడప్పుడు లభిస్తాయన్న చెబుతున్నారు. ఇంత భారీ చేప దొరకటంతో తీర ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు పోటీ పడ్డారు. సాధారణంగా ఈ టేకు చేపలు అరుదుగా వలలో పడతాయని మత్స్యకారులు చెబుతుంటారు. ఈ భారీ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని వేలంలో చెన్నై వ్యాపారులు సొంతం చేసుకున్నారు. కాకుంటే ఎంత ధరకు అమ్మారన్న విషయాన్ని మాత్రం స్థానికులు సైతం వెల్లడించలేకపోవటం గమనార్హం. అయితే ఈ భారీ టేకు చేపను ఎవరు తినరని, తినేందుకు పనికిరాని ఈ భారీ చేపలో దివ్యమైన ఔషధ గుణాలు ఉంటాయని చెబుతున్నారు. ఆయుర్వేద మందుల్లోనూ ఇతర మెడిసిన్స్ తయారీలోనూ వినియోగిస్తారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. కంటి చూపును మెరుగుపరచడంతో పాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నిర్మూలించే గుణం వీటికి ఉంటాయని చెబుతారు. ఈ భారీ చేపలు సముద్ర గర్భంలో సంచరిస్తూ ఉంటాయని, సాధారణంగా బయటకు రావని చెబుతున్నారు. ఇంత భారీ చేప ఇటీవల కాలంలో ఎప్పుడూ దొరకలేదన్న సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ చేపతో కొందరి మత్స్యకారుల జీవితాలు పూర్తి స్థాయిలో సెటిల్ అవుతాయంటున్నారు. ఈ భారీ టేకు చేప మామూలుగా చాలా ప్రశాంతంగా ఉంటుందని, కానీ తనకు ముప్పు వాటిల్లుతుందన్న విషయాన్ని అర్థం చేసుకుంటే మాత్రం ఇవి చాలా వైలెంట్ గా రియాక్ట్ అవుతాయని చెబుతున్నారు. సముద్రంలోని చిన్న చేపల్ని ఆహారంగా చేసుకొని భారీ సైజుకు మారే ఈ చేప వెనుక భాగంలో ఉండే ముళ్ళు చాలా ప్రమాదకరమైనవిగా మత్స్యకారులు వివరిస్తున్నారు.